ఎప్పుడూ రెగ్యులర్ వేలో ప్రిపేర్ చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. దీన్ని రైస్తో కానీ బగారా రైస్తో కానీ చపాతీ లేదా పూరీతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు లేట్, రెసిపీ మొత్తం చూసేసి ఈ సండే స్పెషల్ ఇది ట్రై చేయండి. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత చికెన్కి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను నాన్ వెజ్ కర్రీలో ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ అరౌండ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. నా క్వాంటిటీ వచ్చేసి 1 kg ఆఫ్ చికెన్. సో దానికి ఒక పెద్ద సైజ్ 3-4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. సో ఆనియన్స్ అనేది చాలా సన్నగా చాప్ చేసుకొని ఇలా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటాను. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వగానే దీంట్లో పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇంకా కారం పొడి కూడా యాడ్ చేస్తాను, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి పచ్చిమిర్చి చూసి యాడ్ చేసుకొని మీ స్పైస్కి తగ్గట్టు. సో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఇంకా పుదీనా 2 యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఈ రెసిపీ కంప్లీట్ రెసిపీ అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకనే ఈ కంప్లీట్ రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసే చికెన్ కర్రీ కన్నా ఈ కర్రీ టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ లాగా చాలా బాగా వస్తుంది. మనం రైస్లోకైనా తినొచ్చు లేదా చపాతీ పూరీతో తింటే కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను దీంట్లో ఇప్పుడు ఆనియన్ అంతా మంచి ఫ్రై అయిపోయాక చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నేను చికెన్ మంచిగా క్లీన్గా వాష్ చేసుకుని దాంట్లోనే తగినంత కారం, సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఒక 1 hour ముందే అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రా కారం, సాల్ట్ అవైతే యాడ్ చేయట్లేదు. చికెన్ మ్యారినేషన్కి యాడ్ చేసుకున్నప్పుడే దీంట్లో యాడ్ చేసుకున్నా అంతే. సో మీరు కూడా చూసి యాడ్ చేసుకోండి క్వాంటిటీ. సో ఇప్పుడు చికెన్ కుక్ అయ్యే గ్యాప్లో దీన్ని అరౌండ్ ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసుకోవాలి చికెన్. అది కుక్ అయ్యే గ్యాప్లో మనం గరం మసాలా పేస్ట్ ఏదైతే కావాలో మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మసాలాకు వచ్చేసి కాజు, బాదం అండ్ గరం మసాలా, పట్టా, లవంగా, సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకున్నా. దాంట్లోనే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. దీంట్లో నేను టమాటా యూజ్ చేసుకున్నాము. అదే నేను ఇప్పుడు గరం మసాలా పేస్ట్ ఒక మంచి గ్రేవీ. సో ఇలా యాడ్ చేసుకొని చికెన్ అంతా బాగా ఇలా వాటర్ మళ్ళీ ఒక 5 minutes అరౌండ్ 5-10 minutes వరకు అయితే కుక్ చేసుకోవాలి. నేను ఇట్లా మొత్తం వాటర్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ ఎగ్జాక్ట్ క్వాంటిటీ మీ అందరితో షేర్ చేసుకోలేకపోతున్నా. సో మీరు యూజ్ చేసుకునే చికెన్ క్వాంటిటీ బట్టి ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా చూసి లాస్ట్లో మీకు ఒకవేళ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా ఇంకా కస్తూరి మేతి అనేది మన చికెన్ కర్రీకి సూపర్ టేస్ట్ ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఒక 1 minute అయితే స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకుంటామో అప్పుడే మనం కస్తూరి మేతి అనేది యాడ్ చేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే. సో ఇది కంప్లీట్ రెసిపీ, చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, ఎక్కువ కష్టం కూడా ఉండదు. సో రెసిపీ మొత్తం చూసారు కదా, తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.